హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేఖ్య ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి అరుణాచలం టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి అరుణాచలంలో వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే దారిలో వచ్చేసి స్వామివారి టెంపుల్ని అయితే గోడకైతే చిత్రీకరించారండి. స్వామివారి టెంపుల్ని వచ్చేసి ఇక్కడ చూడండి, బయటికి వెళ్ళాలండి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ ముందర అండి. టెంపుల్ ముందర వచ్చేసి రాజగోపురం అండి. ఇక్కడ రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారండి. రాజగోపురం నుంచి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. చూడండి, ఇక్కడ ఇంద్రలింగం అండి. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం టెంపుల్ అండి. షాపుల మధ్యలో ఉంటుందన్నమాట. ఆ స్వామివారి గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. చాలామంది గిరి ప్రదక్షిణ కోసమే ఇక్కడికి వస్తుంటారండి. ఇక్కడ వచ్చేసి మ్యాప్ అండి, లింగాలు మ్యాప్ అనమాట. చూడండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు అనమాట. గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్తుంటే చాలా టెంపుల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి అగ్నిలింగం అనమాట. లింగాలు వచ్చేసి 8 అండి. 8 లింగాలు, అష్టలింగాలు అయితే ఉన్నాయన్నమాట. తాము కోరుకున్న కోరికలు మొక్కులు తీర్చుకున్నట్టుకైతే గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారనమాట. అలాగే అక్కడ వచ్చేసి అష్టశివయ్యలు కూడా ఉన్నారనమాట. ఇక్కడ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ ముగించడం అయితే సాంప్రదాయం అనమాట. ఎక్కువ మంది రాజగోపురం నుంచి ఇక్కడ దీపారాధన కర్పూరం వెలిగించి ప్రారంభం చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సూర్యలింగం అనమాట. సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటాయి అన్నమాట. అవి అయితే అష్టలింగాలలోకి లెక్క రావన్నమాట. చూడండి, సూర్యలింగం అనమాట ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ దారిలో వెళ్తూ ఉండగా బాబా టెంపుల్ కూడా వస్తుందన్నమాట గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కలగురు ఆలయం అనమాట. చాలా టెంపుల్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ వచ్చేసి. ఇక్కడ చూడండి, జ్యోతిర్లింగాలని పెట్టుండారనమాట. ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలని పెట్టున్నారనమాట. లోపల వచ్చేసి శివయ్య అయితే ఉన్నారనమాట. స్వామివారిని దర్శించుకోండి మాతో పాటు మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ అండి. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. అర్ధనారీశ్వర టెంపుల్ అండి. నెక్స్ట్ ఇక్కడ వేరే టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి వరాహ అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ కూడా శివయ్య ఉన్నారనమాట. అమ్మవార్లు ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లింగాలు వచ్చేసి 8 అనమాట. ఇందిరలింగం ఫస్ట్ వచ్చేసి ఇందిరలింగం, అలాగే వచ్చేసి అగ్నిలింగం, అలాగే వచ్చేసి యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనమాట. ఈ 8 లింగాలలో మళ్ళీ వచ్చేసి సూర్యలింగం, అలాగే చంద్రలింగం కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మోక్ష మార్గం అండి. మోక్ష మార్గంలో అయితే ఇక్కడ అయితే ఉన్నారనమాట. మోక్ష మార్గంలో నుంచి వస్తున్నారు. చూడండి, 14 కిలోమీటర్ల పరిధిలో వచ్చేసి 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనమాట. అలాగే వచ్చేసి మూలలో వచ్చేసి ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి. ఈ 8 దిక్కులలో వచ్చేసి 8 లింగాలు ఉన్నాయన్నమాట. అష్టలింగాలు అని అర్థం అనమాట. గిరి ప్రదక్షిణ తిరిగే సమయం వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు పడుతుందన్నమాట. ప్రతి నెల పౌర్ణమికి వచ్చేసి భక్తులు ఎక్కువగా వస్తుంటారనమాట. మాకైతే ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మార్నింగ్ వచ్చేసి మేమైతే స్వామివారిని అయితే దర్శించుకున్నట్టుకైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మేమైతే క్యూలో ఉన్నామన్నమాట. చూసారు కదా భక్తులు ఎంతమంది ఉన్నారో, చాలా ఎక్కువగా ఉన్నారండి. శనివారం, ఆదివారం వచ్చేసి ఎక్కువగా ఉంటారంట. అలాగే వచ్చేసి పౌర్ణమికి అయితే ఎక్కువగా ఉంటారంట. అలాగే వచ్చేసి కార్తీక మాసంలో అయితే మరీ ఎక్కువగా ఉంటారనమాట. చూసారు కదండి, టెంపుల్ని అయితే చూడండి మాతో పాటు మీరు కూడా. గర్భగుడిలో తప్ప వీడియో అంతా తీసానండి. టెంపుల్ అంతా వీడియో తీసాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. టెంపుల్ అంతా వీడియో తీసానండి. గర్భగుడిలో తప్ప టెంపుల్ లోపల కూడా వీడియో తీసి ఉండాను అనమాట. అంటే గర్భగుడిలో అయితే తీయకూడదు కదండి స్వామివారిని వచ్చేసి, అలాగే అమ్మవారిని కూడా తీయలేదనమాట. చూడండి, ఇక్కడ నుంచి అయితే గోపురాలు అనమాట. అక్కడ నుంచి గోపురాలు అయితే ఉన్నాయన్నమాట.
4 గోపురాలు అయితే కనిపిస్తాయన్నమాట ఇక్కడ నుంచి వచ్చేసి. స్వామివారికి ఎదురుగా వచ్చేసి నందీశ్వరుడు కూడా ఉన్నారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి నందీశ్వరుడు అనమాట. స్వామివారి గుడి ఎదురుగా ఉన్నారనమాట. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. జనం చాలా మంది భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి గోపురం అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది, బాగుంటుందండి. టెంపుల్ వచ్చేసి అరుణాచలం టెంపుల్ వచ్చేసి అరుణాచల శివయ్య. ఇక్కడ వచ్చేసి స్వామివారు అండి. అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి అరుణగిరి అండి. అరుణగిరి మీద దీపం అయితే వెలిగిస్తారు కదండి, అక్కడ అది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్వామివారి టెంపుల్ లోపలికి అయితే వచ్చేస్తామండి మేమైతే. చూడండి భక్తులు అయితే ఎంత మంది ఉన్నారో. లోపల అయితే స్వామివారి టెంపుల్ లోపల వచ్చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్వామివారి టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మేమైతే ఇక్కడైతే స్వామివారిని దర్శించుకొని బయటకు అయితే వచ్చేస్తామండి. బయటికి రాగానే ఇక్కడైతే స్వామి అమ్మవారు ఉంటారనమాట. చూడండి చాలా అంటే లోపల కూడా చాలా టెంపుల్స్ అయితే స్వామివారి టెంపుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి స్వామివారి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి చాలా లింగాలు అయితే ఉంటాయన్నమాట. లింగాలు చూడండి, లింగాలు దర్శించుకోండి మాతో పాటు మీరు కూడా వచ్చేసి. చూడండి చాలా అంటే చాలా లింగాలు ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఇక్కడ వచ్చి స్వామి అమ్మవార్లు అండి. లోపల అయితే తీయలేదన్నమాట. బయటకు వచ్చేసాక వినాయకుడు అయితే ఉంటారనమాట. అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బయటకు కంప్లీట్ అయిపోయిందండి మాకు వచ్చేసి దర్శనం అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్వామివారి కోనేరు అనమాట. కోనేరు అయితే చాలా అంటే చాలా పెద్దదనమాట. చూడండి స్వామివారి కోనేరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద కోనేరు అనమాట. టెంపుల్ అంతా చూడండి ఎంత పెద్ద టెంపుల్ ఎలా ఉందో. చూడండి ఇక్కడ నుంచి గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి.